హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు మూలా నక్షత్రం అండి. సరస్వతీదేవి అవతారం. అందరూ బాగా పూజ చేసుకోండి సరస్వతీదేవికి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పూజ చేసుకోండి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! స్కూల్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! అందరూ బాగా పూజ చేసుకోండి. మూలా నక్షత్రంకి దగ్గరగా టెంపుల్స్ ఉన్నవాళ్ళు టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! అందరికీ మూలా నక్షత్రం శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ వీడియోకొచ్చేస్తే ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ మూలా నక్షత్రం రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? అనేది ఈరోజు చెక్ చేయబోతున్నాను. ఓకే. ఇక్కడ నేను 3 ఫైల్స్ పెట్టాను. 3 ఫైల్స్‌లో మీరు ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కలర్స్ వైస్‌గా కూడా పెట్టాను. మీకు ఎక్కువగా ఏదైతే కలర్ అట్రాక్ట్ చేస్తుందో ఆ కలర్ వైపు ఒక కార్డు తీసుకోండి. ఒక ఫైల్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇక్కడ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఇష్టమైన కలర్ కాకుండా మిమ్మల్ని మీ కళ్ళని ఎక్కువ ఏ కలర్ అయితే అట్రాక్ట్ చేస్తుందో ఆ కలర్‌ని చూజ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ 3 ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ఈ 10 సెకండ్స్‌లో మీరు ఫైల్స్‌ని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక్క ఫైలే సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. మూలా నక్షత్రం రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను వీడియో అది. మీరు ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్‌లో ఒక్క ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ఓకే అండి. ఈ 2 ఫైల్స్ పక్కన పెడతాను. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. కలర్స్ వైస్‌గా అంటే నేను మళ్ళీ మర్చిపోయి వేరే కలర్ తీస్తాను కాబట్టి మీరు కలర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ కలర్స్ ఫస్ట్, సెకండ్ ఏ కలర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఇక్కడ పెడతాను. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. ఈ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఫైల్ వాళ్ళకిది. ఓకే. మీకు గైడెన్స్ కూడా ఉంటుంది. అమ్మవారు ఏం గైడెన్స్ ఇచ్చారో అది కూడా చూద్దాము. ఓకేనా? ఓకే. 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 వీడియోకొచ్చేస్తే ఇక్కడ మీ వైస్‌గా అంటే మీ పార్ట్నర్స్ వైస్‌గా వీళ్ళని ఎవరో జడ్జ్ చేస్తున్నారండి. అంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళని మీ వైపు రాకుండా ఆపుతున్నారు. మీ వైపు వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని. అండ్ ఇక్కడ ఎవరైనా చూడొచ్చు సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. అందరికీ వర్తిస్తుంది. ఈ రోజు వరకే వర్తిస్తుందండి. ఎందుకంటే ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి దాని వైస్‌గా తీయబోతున్నాను. కొంతమంది ఈరోజు పుట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి
అందువల్ల దాని వైజ్‌గా తీస్తున్నాననమాట. ఓకేనా. ఇక్కడైతే వీళ్ళ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, లేదా థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ కానివ్వండి, వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వీళ్ళని ఎక్కువగా ఆపుతున్నట్టుగా, కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీ వైపు రానివ్వకుండా ఉంచటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కొంతమందికి వీళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ ఉన్నారు అని తెలిసింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ అన్న వైస్‌గా కొంతమందికి తెలిసిందనమాట. కాబట్టి వీళ్ళేంటంటే మిమ్మ వాళ్ళని స్టాప్ చేస్తున్నారనమాట. మీ వైపు రానివ్వకుండా, మిమ్మల్ని మీతో మాట్లాడనివ్వకుండా ఉండటానికి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నారు. టోటల్‌గా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావడానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ మీరు కూడా మీ వైపుగా కూడా రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ వైపు వచ్చినా సరే, వీళ్ళేంటంటే ఏదైతే గొడవలు జరిగాయో మీ మధ్యన మీ తప్పు లేదు ఇందులో. మీ పర్సన్ వైస్‌గా తప్పుంది. కాబట్టి వాళ్ళేంటంటే మీకు సారీ చెప్పాలి అని అనిపిస్తోంది. మళ్ళీ మీకు గతంలో ఏదైతే మీ వైపుగా రిలేషన్‌షిప్ ఎంత బాండింగ్ అనేది ఎంత బాగుందో, అలా మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తోంది. మళ్ళీ మీతో ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలి అని అనిపిస్తోంది. కానీ మీరు రీబర్త్ చేస్తే వాళ్ళందరిని దాటుకొని మళ్ళీ మీ వైపుగా రీబర్త్ చేస్తే మీరు ఒప్పుకుంటారా లేదా అన్న ఆలోచనలో కూడా ఈ పర్సన్స్‌కి ఆలోచనలనేవి వస్తున్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారు. అంటే నువ్వు గతంలో నన్ను ఇలా బ్యాడ్ చేశావు అండ్ లేదా నువ్వు నన్ను ఇలా తిట్టడం కానివ్వండి, గొడవలు జరగటం కానివ్వండి, బ్యాడ్ వర్డ్స్ వాడటం కానివ్వండి, అలాంటివి చేశారు కాబట్టి మీరేంటంటే వాళ్ళని ప్రశ్నిస్తారు, వాళ్ళని క్షమించరు. రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళేంటంటే మీరేంటంటే రిలేషన్‌షిప్‌లోనికి రానిస్తారా లేదా? నో చెప్తారా? ఓకే చెప్తారా? అన్న క్వెషన్ మార్క్ కూడా వీళ్ళలో ఉంది. అండ్ థర్డ్ పర్సన్ వైస్‌గా కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళేంటంటే మీ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. మీ వైపు మళ్ళీ రిలేషన్‌షిప్‌ని రీస్టార్ట్ చేయాలనిపిస్తోంది. ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. కొత్తగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. నేను జెన్యూన్‌గానే లవ్ చేశాను మిమ్మల్ని. జెన్యూన్‌గానే ప్రేమించాను. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పాను గదా! చాలా అంటే చాలా ప్రేమ ఉంది మీ వైపు. దాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మీ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ వస్తున్నాయి. వాటిని కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఎలా అయితే ఉన్నారో మీ వైపుగా అంటే కొత్తగా ఎలా అయితే మీ వైపు చాలా ప్రేమగా ఉన్నారో, చాలా లాయల్టీగా ఉన్నారో, ఎంత ప్రేమ చూపించారో అది మళ్ళీ చూపించాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా థర్డ్ పర్సన్ ఆపుతున్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మీకు చేసిన మోసానికి నాకు ఇలా జరుగుతుందా ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. అంటే ఏదైతే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారో, ఏదైతే మిమ్మల్ని తిట్టడం కానివ్వండి, మీ వైపుగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయో, కొట్టడం అలాంటివి జరిగాయో, అవన్నీ నేను చేసినవన్నీ తప్పులే అండ్ రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి వస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళకి కూడా థర్డ్ పర్సన్ వైపుగా మోసం అనేది జరుగుతుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని రిలేషన్‌షిప్‌లో అంటే మీరు ఉన్నంత సేపు రిలేషన్‌షిప్‌లో వాళ్ళు గొడవలు చేయటం, వాళ్ళు వద్దు మేము చూసుకుంటున్నాం గదా! బాగా మీకు వాళ్ళకి సెట్ కాదు. క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ వైస్‌గా ఫీలింగ్స్ కానివ్వండి, అలాంటివి ఏదైతే ఉన్నాయో ఫ్యామిలీ మెంబర్స్ అయినా వీళ్ళని కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని వదిలేసేలాగా చేశారు ఈ పర్సన్‌ని. అంటే మోసం జరిగింది మీకు. దానివల్ల ఏంటంటే ఏదైతే మోసం చేశానో అది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అది చూపిస్తున్నారనమాట వీళ్ళకి. వేలెత్తి చూపిస్తున్నారు. అంటే వీళ్ళని తక్కువగా చూడటం, వీళ్ళ వైపు ప్రేమని చూపించకపోవటం, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ప్రేమని చూపించకపోవటం, వాళ్ళు హౌస్‌కి రాంగాల్నే ఏదో ఒకటి ఎలా ఉన్నావు? తిన్నావా? లేదా? అని అడగకపోవటం, ఇంట్లో ఉండే కన్నా బయటికి వెళ్ళి ఆలస్యంగా తిరిగి రావటం, అలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ పర్సనల్ లైఫ్‌లో ప్రెజెంట్ మూమెంట్‌లో. అయితే వీళ్ళకి
ఇదంతా నేను మీకు చేసిన అన్యాయానికి, మీకు చేసిన మోసానికి నాకిలా జరుగుతుందేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. మీరేదైతే వీళ్ళు మోసం చేసి రిలేషన్‌షిప్‌ని మీ తప్పు లేకుండా మిమ్మల్ని మీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసి, బ్రేక్ చేసేసి వచ్చేసారో, దానికి వీళ్ళకిప్పుడు మీ మీ ప్లేస్‌లో వాళ్ళున్నారనమాట. వీళ్ళకి ఇక్కడ అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో వీళ్ళకి మోసం జరుగుతుంది వీళ్ళ లైఫ్‌లో. అది ఏదైనా కావచ్చు, మోసం జరుగుతుంది వీళ్ళ లైఫ్‌లో. ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి, మోసం జరుగుతుంది. అది వీళ్ళకి అర్థమవుతుందనమాట. అండ్ నేను చేసిన మోసానికే నాకిలా జరుగుతుంది. వాళ్ళకేంటంటే అద్దం దగ్గర నుంచున్నప్పుడు మీ ప్లేస్‌లో వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ ప్లేస్‌లో మీరు కనిపిస్తున్నారు. అలా అనమాట. అలా కనిపిస్తుంది. అద్దంలో ఒకరికొకరు కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే మీకు చేసిన మోసానికి నాకిలా జరుగుతుంది. చేసిన మోసానికి ప్రతిఫలంగానే నాకిలా అవుతుంది. కర్మ అనేది ఒకటుంటుంది కదా! అని దాని గురించి ఆలోచిస్తున్నారు. గైడెన్స్ ఏంటంటే ఎన్ఏవన్ రిలేషన్‌షిప్ రీబూట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా రీబూట్ చేయాలి? ఏ విధంగా రీబూట్ చేయాలి? మీ వైపుగా వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నారు. మళ్ళీ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలన్న భయంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీ అంతటికి మీరే రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేసారు. మీ అంతటికి మీరే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకున్నారు. అన్ని బ్రేక్ చేసుకున్నది కాకుండా చాలా అన్‌వర్డెడ్ వర్డ్స్ వాడారు. చాలా బాధ పెట్టారు. చాలా పెయిన్ అనుభవించేలాగా చేసి రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళిపోయారు. ఓకే. వద్దు అంటే వద్దు అని వెళ్ళిపోవచ్చు కదా! అలా చేయకుండా మీరు చాలా బ్యాడ్‌గా ప్రవర్తించారు అన్న వైస్‌గా మీరు క్వెషన్ చేస్తారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అందుకని వీళ్ళకి ధైర్యం చాలట్లేదు మీ వైపుగా రావటానికి, మొహం చూయించడానికి, ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబూట్ చేయటానికి కూడా వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఓకేనా? వీళ్ళేంటంటే ఇప్పుడు రైట్ టైం కాదు మీకు. ఓకేనా? వాళ్ళు వచ్చినా సరే మీకు రైట్ టైం కాదు. మీకు గైడెన్స్ వచ్చింది. నాట్ ద రైట్ టైం. ఇది ఇప్పుడు రైట్ టైం కాదు. వాళ్ళు మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినా సరే మీరు కూడా క్వెషన్స్ వేస్తారు కాబట్టి ఇప్పుడు మీకు మంచిది కాదు. రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేయటానికి మీరు టైం తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినా సరే మీరు వీళ్ళని నమ్మొద్దు. టైం తీసుకోండి. టైం తీసుకొని రిలేషన్‌షిప్ గురించి ఆలోచించి అప్పుడు మళ్ళీ వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి ఎంట్రీ ఇవ్వటానికి ఆలోచించండి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ వైపుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆన్ ఆఫ్ చేస్తారు ఈ పర్సన్స్. కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మాత్రం నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మాత్రం రైట్ టైం కాదు. వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చినా సరే ఇక్కడ ఆన్ ఎనీ ఫ్రైడే, అంటే ఇక్కడ రేపు ఫ్రైడే కానివ్వండి లేదా వచ్చే రేపు ఫ్రైడే కాకుండా పై వచ్చే ఫ్రైడే, అంటే రేపు శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారం మీకు ఛాన్సెస్ అనేది వస్తాయి. అంటే రీబూట్ చేసే అవకాశం ఉంది. పర్సన్స్ రిలేషన్‌షిప్ పట్ల రీబూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ పర్సన్స్ మారారా లేదా, వీళ్ళ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ నేను అడుగు పెట్టచ్చా లేదా అనేది చెక్ చేసుకొని మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మాత్రం ఈ వీక్‌లో మాత్రం వాళ్ళు మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. నో అనిపిస్తే, మీ మనసుకి నో అనిపిస్తే మాత్రం నో అని చెప్పేసేయండి. లేదు ఒకవేళ రీబూట్ చేస్తే మీరు సైలెంట్‌గా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఆ క్వెషన్స్ అన్నీ అడిగేసేయండి. అడిగేసిన తర్వాత చూద్దాం, వెయిట్ చేయి అన్నట్లుగా వెయిట్ లిస్ట్‌లో పెట్టండి. ఓకేనా? వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టండి. లేదా వీళ్ళు ఆన్ ఆఫ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఆన్ ఆఫ్ సిట్యుయేషనే కనిపిస్తుంది. కొంతమందికి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కాల్, మెసేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఎదురెదురుగా హౌస్‌లు కానివ్వండి, ఒకే ప్లేస్‌లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. కాబట్టి అలా చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు రేపు శుక్రవారం కానివ్వండి, నెక్స్ట్ వీక్ శుక్రవారం కానివ్వండి మీ వైపుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇది థర్డ్ ఫైల్ అనుకుంటా. ఇది సెకండ్ ఫైల్.
ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకి. కలర్స్ గుర్తుపెట్టుకున్నారు కదా, కలర్స్ చూసుకోండి. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళది. ఓకే, కలర్ ఒకసారి చూసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చారు థర్డ్ పర్సన్. వీళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కానివ్వండి. థర్డ్ పర్సన్ ఉండొచ్చు. దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. థర్డ్ పర్సన్ వైపు గొడవలు జరుగుతున్నాయి. ఓకే, మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు. ఈ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు. ఒకళ్ళు అన్మ్యారేజ్, ఒకళ్ళు సపరేట్ మ్యారేజ్ వాళ్ళు. ఇక్కడ నో అని వచ్చింది. చూద్దాం ఏం చెప్తారు. అప్ టు నెక్స్ట్ మార్చ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ వరకు మీకు అవకాశం అనేది దొరకదు. ఓకే, చూద్దాం. ఇక్కడైతే వీళ్ళైతే చాలా సైలెంట్గా ఉంటున్నారండి. మీరు కాల్స్ చేసినా, మెసేజ్ చేసినా, లేకపోతే మీరు కనిపించినా కానీ ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. మీకు ఏం రిప్లై ఇవ్వట్లేదు, సమాధానాలు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్స్కి మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు. ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు ఏంటంటే మీ వైపుగా రావాలి అంటే వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ వీళ్ళకి రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎవరికైతే థర్డ్ పర్సన్ వైపుగా మీ రిలేషన్షిప్ గురించి తెలిసిందో వాళ్ళ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ మధ్య కాదు, బయట సొసైటీ పరంగా కూడా వీళ్ళు గొడవలు అనేది ఫేస్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, బయట సొసైటీ కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళు ప్రస్తుతం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గొడవలు ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది, మళ్ళీ మీతో రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ సైలెంట్గానే ఉంటున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, తనని తను స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. అంటే థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఏమన్నా ఉండుంటే వాళ్ళ గురించి కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. దానివల్లే మీ వైపు రావాలి అని అంటే వీళ్ళకి భయం వేస్తుంది. మీ వైపుగా కూడా పిల్లలు ఉండొచ్చు, థర్డ్ పర్సన్ వైపుగా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ థర్డ్ పర్సన్ వైపుగా కూడా పిల్లలు ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు, కనిపించట్లేదు. అండ్ ఇక్కడ వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా మీరు గుర్తొస్తున్నారు, పదే గుర్తొస్తున్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది. మీరు కనిపించినప్పుడు ఏదైతే వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారో దానికి నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు. మాట్లాడాలి అని అనిపించినా సరే తను కంట్రోల్ చేసుకుంటున్నారు. మీతో మాట్లాడకుండా మీరు కాల్ చేసిన, మెసేజ్ చేసిన సైలెంట్గా ఉంటూ, అది వీళ్ళకి ఎక్కువగా బాధ అనిపిస్తుంది. చాలా బాధ పెడుతున్నాను ఈ పర్సన్ని, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు నా వల్ల, నేను వాళ్ళని ఇష్టపడ్డాను కానీ నాకు తప్పట్లేదు ఇలా ఉండటం. ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. లేదా మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మీ లైఫ్లో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లో పిల్లలు ఉండొచ్చు, మీకు అన్మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మీరు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు అన్మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లో పిల్లలు ఉండొచ్చు మీ లైఫ్లో, లేదా మీరు మ్యారేజ్ అయితే మీ లైఫ్లో పిల్లలు ఉండొచ్చు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. దానివల్ల ఏంటంటే వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మీకు ఏ సమాధానం చెప్పట్లేదు. ఒకవేళ మీరు ప్రశ్నిస్తున్నా సరే సైలెంట్గా ఉంటారు, ఏం సమాధానం చెప్పరు. అంటే అలాంటిదేమీ లేదు, ఎందుకు నన్ను వదిలేస్తున్నావా ఏంటి అని మీరు క్వశ్చన్ వేసినా, లేకపోతే నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా అని క్వశ్చన్ వేసినా సరే, లేదా ఎందుకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ బ్లాక్ చేసావని అడిగినా కానీ ఏం సమాధానం చెప్పరు. వీళ్ళేంటంటే ఇదంతా తీసుకొని నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్. నైట్ టైం నిద్ర పట్టకపోవటం, మీతో ఈ బిహేవియర్ ఏదైతే ఉందో దానికి బాధపడుతున్నారనమాట. నేను బాధపడటమే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను. మీ వైపుగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా, ఏ
స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నాను, నన్ను నేను బాధ పెట్టుకుంటున్నాను, సైలెంట్‌గా ఉంటూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నేను అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. మీతో సీక్రెటివ్‌గా అయినా సరే ఉండాలి అని అనిపిస్తుంది. అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే, మీ వైపు వాళ్ళ వైపు థర్డ్ పర్సన్ ఉన్నా సరే సీక్రెటివ్‌గా ఉండాలి అని అనిపిస్తుంది. ఒక మంచి రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. అంటే మీతో కాల్ గాని, మెసేజ్ గాని చేసి మీ వైపుగా ఒక స్ట్రాంగ్ బాండ్ అనేదైనా సరే తీసుకోవాలి అని అనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ బాండ్ అంటే ఏంటంటే ఇక్కడ వేరే వయసుగా అయినా అయ్యుండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే కాల్స్ గానీ, మెసేజ్ గానీ చేసి ఈ థర్డ్ పర్సన్ వైపుగా ఏదైతే వీళ్ళు కోల్పోయారో దాని వైస్‌గా మీతో కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. అంటే ఇంకా వేరే అయినా అయ్యుండొచ్చు. కాల్స్ గానీ, మెసేజ్ గానీ చేయటం. అంటే ప్రేమ ప్రేమ గురించి ఎక్కువగా ఆలోచించటం, ఒకరి బాధలు ఒకరు తెలుసుకోవటం, ఒకళ్ళ వైపు ఒకళ్ళు ప్రేమగా ఉండటం అలాంటివి కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. మీ వైపుగా సీక్రెటివ్‌గా అయినా సరే ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా కావాలి అని అనుకుంటున్నారు. కానీ థర్డ్ పర్సన్ వైపు చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు థర్డ్ పర్సన్ వైపుగా. అంటే థర్డ్ పర్సన్ ఎక్కువగా బాధ పెడుతున్నట్టున్నారు ఈ పర్సన్‌కి. అంటే మీ వైపుగా చెప్పాను కదా! ఫస్ట్‌లోనే మీ వైపుగా ఏదో విషయం తెలిసుండొచ్చు. మీ వాళ్ళ లైఫ్‌లో మీరున్నారు అనే విషయం తెలిసుండొచ్చు. లేదా వీళ్ళకి అనుమానం వచ్చుండొచ్చు. దానివల్ల గొడవలు జరుగుతున్నాయి. నేను కాకుండా ఇంకొక పర్సన్ ఉన్నారు మీ లైఫ్‌లో అని గొడవలు జరుగుతూ ఉండుండొచ్చు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. గొడవలు చేస్తున్నారు. నేను మీ వైపుగా రావాలా? ఏమీ అర్థం కావటం లేదు. పిల్లలున్నారు కదా! వాళ్ళ లైఫ్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా! మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనిపించినా సరే మళ్ళీ వాళ్ళ వైపుగా పిల్లలున్నారు కదా! పిల్లల గురించి ఆలోచించుకోవాలి కదా! పిల్లలు ఏమైపోతారు? నా లైఫ్ నేను చూసుకుంటే రేపు పిల్లలు ఏమైపోతారు? అన్న ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి పిల్లల మీద కూడా ప్రేముంది. థర్డ్ పర్సన్ వైపు ఓకే. ప్రేమ లేదనుకుందాం. కానీ పిల్లలున్నారు కాబట్టి పిల్లల వయసుగా కూడా ప్రేముంది కాబట్టి వీళ్ళేంటంటే ఏ నిర్ణయాలు ఇప్పుడు ప్రస్తుతం తీసుకునే అవకాశం కనిపించట్లేదు. నో నచ్చింది. మీకు గైడెన్స్ ఏంటంటే వాళ్ళు మీ రిలేషన్‌షిప్‌లోకి ఒకవేళ వచ్చినా సరే మీరు నో చెప్పండి. ఎందుకంటే వీళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిల్లల వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీకు గైడెన్స్ ఏంటంటే అమ్మవారు నో గైడెన్స్ ఇచ్చారు. ఏంజెల్స్ అండ్ అమ్మవారు ఇవాల్టి వరకే వస్తుందని చెప్పాను కదా! మూల నక్షత్రం అంటే నో అని వచ్చింది మీకు. ఓకేనా? నో. ఇప్పుడైతే మీకు రైట్ టైం కాదు. నో అని వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడైతే ప్రస్తుతం సైలెంట్‌గానే ఉండండి. వాళ్ళిచ్చే ట్రీట్మెంట్‌కి మీరు సైలెంట్‌గానే ఉండండి. మీరు దూరంగానే ఉండండి. వాళ్ళ వైపు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు మీరు కూడా. వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు స్టెప్ తీసుకునేంత వరకు మీరు సైలెంట్‌గానే ఉండండి. మీరు నో చెప్పండి. వాళ్ళు ఒకవేళ మళ్ళీ మీతో మాట్లాడుతున్నా సరే మీరు ఎంతవరకి ఉండాలో అంతవరకే ఉండండి. అంటే ఓకే. తిన్నావా అంటే తిన్నాను. ఎలా ఉన్నావు అంటే బానే ఉన్నాను అన్నట్లుగా చెప్పండి. ఎక్కువగా ప్రేమ చూపించటం, ఎక్కువగా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోవడం అలాంటివి చేయకండి. ఎందుకంటే ఈ పర్సన్స్ మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంది. పిల్లల వైపు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ వైపు చాలా తక్కువగా ఉంది. పిల్లల వైపు ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. పిల్లల గురించి ఆలోచించి పిల్లల వైపుగా ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ అప్ టు నెక్స్ట్ మార్చి వరకు మీకు అవకాశాలు కనిపించట్లేదు. ఎవరికైతే మీ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారో, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చి వరకి అంటే వచ్చే ఇయర్ మార్చి వరకి మీకు ఎలాంటి మూవ్‌మెంట్ వీళ్ళ విషయంలో కనిపించదు. చాలా వరకి మూవ్‌మెంట్ కనిపించదు. ఒకవేళ కనిపించినా కానీ మీరు మాత్రం సైలెంట్‌గానే ఉండండి. వీళ్ళు ఎలా చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? చాలా వరకి అబద్ధాలే చెప్పి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. కాబట్టి మీరు చూసుకొని అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? ఇది అబద్ధాల గురించి కూడా వస్తుంది ఈ కార్డు. కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, మళ్ళీ మోసం చేస్తారా అనేది చూసుకొని రిలేషన్‌షిప్‌లోకి మాత్రం మీరు వెళ్ళండి. ఓకేనా? అంతవరకి మీరు నో చెప్తూనే ఉండండి. వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళొద్దు. ఓకే? ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకి.
ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి. ఈ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అది థర్డ్ ఫైల్ వాళ్ళకి ఇది. ఓకే, ఒకసారి కలర్ చూసుకోండి. ఓకే, ఇక్కడ విద్య గురించి ఎవరైతే కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఈ ఇయర్ చాలా బాగుంది. ఇక్కడ మాత్రమే వచ్చింది విద్య గురించి చూసే వాళ్ళకి మాత్రం. ఓకే, వెయిట్ వచ్చింది ఇన్ 16 days. ఓకే, వీళ్ళైతే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. మీకు సడన్గా నైట్ టైం నిద్ర పట్టకపోవటం, వాళ్ళు సడన్గా గుర్తు రావటం, మీరు ఎంత పని చేసుకుంటున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే మీ వైపుగా సడన్గా మీకు మెలకువ రావటం, ఎందుకు నాకు ఇలా గుర్తొస్తున్నారు. అండ్ ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్, బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్, ఎండ్ అయిపోయింది. వీళ్ళు కూడా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది కదా, ఎండ్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు సడన్గా వీళ్ళు నాకు గుర్తొస్తున్నారు. ఎన్నో ఇయర్స్ అయిపోయింది, అంటే 2 years కానివ్వండి, లేకపోతే 4 years కానివ్వండి, 1 year అయినా కావచ్చు, మంత్స్ అయినా కానివ్వండి, లేదా డేస్ అయినా కానివ్వండి, రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకని వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు, నా లైఫ్లో నేను ఉంటున్నాను, మళ్ళీ ఎందుకని సడన్గా ఈ పర్సన్స్ నాకు గుర్తొస్తున్నారు. ఇది ఏదైనా జన్మలో బంధమా ఏంటి, ఎందుకు ఇలా అనిపిస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, మళ్ళీ వీళ్ళు ఎందుకని సడన్గా గుర్తొస్తున్నారు. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను నేను. ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే, తనను తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్స్. మీ వైపుగా ఆలోచనలు రానివ్వకుండా ఉంచడానికి తనను తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్స్. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. అంటే బ్లైండ్గా అయినా సరే ఒక స్టెప్ తీసుకోవాలి. ఎన్ని ఇయర్స్ అయినా సరే, మంత్స్ అయినా సరే, బ్లైండ్గా అయినా సరే ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళకి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరికి అయితే విద్య గురించి చూస్తున్నారా, అంటే విద్య అంటే చదువు గురించి చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి వస్తారు. ఈ సంవత్సరం వాళ్ళు మంచి స్టేజ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ మార్క్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ కొంతమందికి సెకండ్ మార్క్ కానివ్వండి, ఫస్ట్ మార్క్ కానివ్వండి, కొంతమందికి ఫస్ట్ మార్క్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఓకే, అండ్ ఇక్కడ ఎవరికైతే మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, గతంలో అయితే వీళ్ళైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారండి. మళ్ళీ ఇప్పుడు అది చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎదురెదురు హౌస్లు కానివ్వండి, ఒకే చోట వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, అది ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేయటానికి అవకాశం కుదరట్లేదు. అండ్ మీరు కూడా దానికి ఓకే చెప్పట్లేదు, అంటే వీళ్ళని అసలు చూడట్లేదు, గమనించట్లేదు మీరు. ఓకే, నువ్వు ఏదైతే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసావో, నాకు మోసం చేసావో, దానివల్ల మీరేంటంటే ఈ పర్సన్స్ వైజ్గా వీళ్ళని గమనించట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళ వైపుగా అసలు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారు, నేను మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గతంలో మోసం చేశాను, ఈ రిలేషన్షిప్ పట్ల చాలా మోసం చేశాను. దానివల్ల ఏంటంటే మీరు మాత్రం రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. గతంలో మోసం చేశారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే మీరు చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. దీనికి వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ మోసం వల్ల వీళ్ళకి ఇప్పుడు ఏం తెలుస్తుందంటే మిమ్మల్ని మోసం చేసినందుకు వాళ్ళ లైఫ్లో ఏదో విషయంలో వీళ్ళకి మోసం జరిగింది. అంటే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా, లేదా ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ వైజ్గా వీళ్ళకి మోసం జరిగింది. వాళ్ళు ఏదైతే మీ వైపుగా వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలేసుకొని వాళ్ళ లైఫ్లో ఏదైతే గొప్పగా ఉంది,
మీరు కాకుండా ఏదైతే గొప్పగా ఉంది అన్న వైజ్‌గా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో, ఏదైతే ఆ గొప్పతనం గురించి ఆలోచించి వెళ్ళిపోయారో, ఆ గొప్ప పర్సన్సే వీళ్ళని మోసం చేశారు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో. వీళ్ళేదైతే మీరు కాకుండా ఇంకా ఎక్కువగా నా లైఫ్ బాగుంటుంది వేరే వైపుగా వెళ్తే అన్నట్లుగా ఆలోచించారో, అక్కడ వీళ్ళకి మోసం జరిగింది. ఇప్పుడు అర్థమైందా? అక్కడ వీళ్ళకి మోసం జరిగింది. మిమ్మల్ని చేసిన మోసానికి, మీకు చేసిన అన్యాయానికి వీళ్ళకి మోసం జరిగినట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. అండ్ 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. మళ్ళీ రిలేషన్‌షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనుకున్నా సరే వీళ్ళు జగిలవుతున్నారు ఈ పర్సన్స్. ఎందుకంటే గతంలో మీరు చాలా ప్రేమను చూపించారండి. చాలా కేరింగ్ తీసుకున్నారు. వీళ్ళ వైపు చాలా ఇష్టాన్ని చూపించారు. వీళ్ళు మీ లైఫ్‌లో ఉన్నంత సేపు వీళ్ళని బాగా చూసుకున్నారు. చాలా సంతోషం పెట్టారు. అండ్ ఇదంతా వీళ్ళకి గుర్తొస్తుంది. దానికి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో అలా చూసుకునే పర్సన్స్ వీళ్ళ లైఫ్‌లో లేరు. చాలా పెయిన్‌గా ఉంది. మీకు చేసిన మోసానికి మీలాంటి పర్సన్స్‌ని వదులుకున్నందుకు వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా కొంతమంది బాధపడుతున్నారు అని తెలుసు. వీళ్ళ లైఫ్‌లో ఉన్నంత సేపు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, ఎంత పెయిన్ ఇచ్చారో మీకు అది కూడా వీళ్ళు గమనిస్తున్నారు. ఈ మోసం వల్ల మీరు చాలా బాధపడ్డారు. నేను చేసిన మోసానికి మీరు చాలా బాధపడ్డారు. చాలా పెయిన్ అనుభవించారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఓకేనా? వీళ్ళైతే ఉండబట్టలేక మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు మాత్రం వెయిట్ చేయమని చెప్తున్నారు. గైడెన్స్ ఏంటంటే మీరు మాత్రం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్స్ ఏంటంటే ఒకవేళ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినా సరే వీళ్ళు కూడా మోసం చేసే అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీ వైపుగా మీరు మోసపోయే వ్యక్తులు మీరు. ఎక్కువగా మంచితనానికి పోతే మోసం జరుగుతుంది మీకు. కాబట్టి వీళ్ళేంటంటే అది చూసుకుంటారు ఎక్కువగా. ఓకే. ఒక్కసారి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళారనుకోండి మీరు. మీరు మీ వైపుగా ఎంత ప్రేమను చూపిస్తారో అంత ప్రేమను చూపిచ్చేసేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు వాళ్ళకి చూపిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు. ఆ ప్రేమనేది మీకు తిరిగి ఇవ్వకపోగా మోసమే జరుగుతుంది మీకు. మీరు అలా చేయకుండా ఉండలేరు. అలాంటి పర్సన్స్ కారు మీరు. మీరేంటంటే మీ గుణమే అంత. ఏంటంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మోసం చేయకూడదు. వాళ్ళని నేను ఎంత ప్రేమ ఇవ్వగలుగుతానో ఓకే. వాళ్ళు ప్రేమ ఇవ్వకపోతే పర్వాలేదు. నా ప్రేమని నేను చూపిస్తాను. నేను ఇలాగే ఉంటాను. నా నా గుణమే అంత. నేను ఫస్ట్ నుంచి కూడా ఇంతే అన్నట్లుగా మీరు ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే తొందరగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఉంటే తొందరగా మోసం చేస్తారు. కాబట్టి వీళ్ళేంటంటే వీళ్ళు మళ్ళీ మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మీరు వెంటనే ప్రేమను చూపించేయొద్దు. స్టాప్ చేసుకోండి. మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకొని వీళ్ళ ప్రవర్తన మారిందా లేదా? మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారా రిలేషన్‌షిప్‌లో నుంచి అన్నట్లుగా మీరు వెయిట్ చేసి మాత్రమే వీళ్ళని మీ లైఫ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనివ్వండి. ఒకవేళ వచ్చినా సరే ఓకే చెప్పండి. ఓకే రిలేషన్‌షిప్‌లోకి వచ్చావు కాబట్టి ఓకే క్షమించాను. అంతే. అంతవరకే ఉండండి. తర్వాత నుంచి వాళ్ళు కాల్స్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదని మీరు మాత్రం వెంట పడొద్దు. వాళ్ళ వెంట మీరు పడొద్దు దయచేసి. ఎందుకంటే మళ్ళీ మీకు మోసమే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఓకే చెప్పారు కదా! ఇంకా ఎంతసేపటికి మీరే నా వెంట పడుతూ ఉండండి. ఇప్పటివరకు నేను వెంటపడ్డాను. ఇప్పుడు మీరు నా వెంట పడండి అన్నట్లుగా చేస్తూ ఉంటారు పర్సన్స్. కాబట్టి మీరు చూసుకొని వెయిట్ చేసి మాత్రమే రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళని రానివ్వండి. ఒకవేళ వచ్చినా సరే మీరు వెయిట్ చేయండి. మీరు మాత్రం వాళ్ళకి ప్రేమని చూపించొద్దు. ఓకే. ఇక్కడ ఇన్ 16 డేస్ మీకు ఈ రిలేషన్‌షిప్ పట్ల 60 రోజుల్లో అంటే 2 మంత్స్ పడుతుంది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ మంత్ అయిపోయింది కాబట్టి 2 మంత్స్ పడుతుంది. కాబట్టి 2 మంత్స్‌లో మీకు ఏదొక అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎండ్ రిలేషన్‌షిప్ రీబర్త్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళలో ఛాన్సెస్ అంటే మార్పులొచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే మేనిఫెస్టేషన్ మీరు చేస్తున్నారు ఈ పర్సన్స్ వైస్‌గా. అంటే వీళ్ళు మా లైఫ్‌లోకి రావాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు కూడా. కాబట్టి వీళ్ళేంటంటే 2 మంత్స్ టైం పడుతుంది. వీళ్ళు మీ వైపుగా వచ్చి రిలేషన్‌షిప్ రీబర్త్ చేయటానికి. కానీ వచ్చిన తర్వాత కూడా మీరు వెయిట్ చేసి మాత్రమే ఆ రిలేషన్‌షిప్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు ఖచ్చితంగా తెలియచేయండి.
థర్డ్ ఫైల్ కూడా ఇలాగే ఉంది. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఉంది. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు. అంటే నార్మల్ కాల్ రావు కాబట్టి మీరు వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు జాబ్స్ గురించి, కెరీర్ గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకే, మీరు ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.